మార్కెట్ రివర్స్ అవ్వబోతుంది అని ముందే తెలుసుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్టాక్ వచ్చేసి మీకు డౌన్ ట్రెండ్లో ఉంది, ఇలా పైకి వెళ్ళి ఇలా లోవర్లో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ప్రీవియస్ లోని ఇలా బ్రేక్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక లోవర్లో ఫామ్ చేసి ప్రీవియస్ లోవర్ హైని క్లోజ్ చేయలేక మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి అయితే బ్రేక్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఇలా లోవర్ హై లోవర్లో బ్రేక్ చేస్తూ కిందికి వస్తుంది. ఇప్పుడు ప్రైస్ ఒక ఇంపార్టెంట్ లోవర్ హై ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్ లోవర్ హై ఉంది కదా, ఈసారి ప్రైస్ అనేది కిందికి వచ్చి జనరల్గా మనకు ఇదిగోండి ఇక్కడ నుండి కిందికి రావాలి. బట్ ఈసారి ఏం జరిగింది అంటే ప్రైస్ అనేది దీని పైన క్లోజ్ అయింది. ఈవేస్గా సెల్లర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క లోవర్ హై దగ్గర యాక్టివ్గా ఉన్నారు, ప్రైస్ని డౌన్కి పుష్ చేస్తున్నారు. బట్ ఈసారి అలా కాదు. సో ప్రీవియస్ లోవర్ హై ఏదైతే ఉందో దాని పైన క్లోజ్ కావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఇది ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ ఆర్ ఫస్ట్ ఇండికేషన్. అంటే బయర్స్ అనే వాళ్ళు సెల్లర్స్ని బీట్ చేసి పైన క్లోజ్ చేశారని అర్థం. ఇప్పుడు ఇలా క్లోజ్ చేయగానే ఎంట్రీ తీసుకుంటామా? నో. మనం ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. సో ఇలా పైన క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ బాటంలో వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. సో వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ఇలా బ్రేక్ అయి పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ పైన క్లోజ్ అయింది కదా అని ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెడతారు, మేబీ ప్రీవియస్ క్యాండిల్ లో కానీ అలా పెడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు కాబట్టి రిటైలర్స్ కానీ మార్కెట్ మేకర్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. కొంతమంది ఇక్కడ పెడతారు, కొంతమంది ఇక్కడ పెడతారు. సో ఈ ప్రైస్ని పైకి తీసుకెళ్ళాలంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని కొద్దిగా డౌన్కి పుష్ చేసి ఇక్కడ ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో వాటిని అంటే ఈ స్టాప్ లాస్ హంటింగ్ అంటాం అన్నట్టు. సో ఇక్కడికి వెళ్ళి ఇవి ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్తారు. సో ఇలా కిందికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక బిగ్ విక్ లోవర్ విక్ ఫామ్ అయ్యి ఇలా విక్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి విక్ కనుక బిలో ఫామ్ అయ్యి పైన కనుక క్లోజ్ అవుతే విత్ హై వాల్యూమ్ నెక్స్ట్ డే గురించి వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డే కనుక ఇక్కడ సస్టైన్ అవుతుంది, కిందికి వెళ్ళట్లేదు అంటే క్లియర్గా ఒక మనకు బయింగ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది అని అర్థం. సో ఎప్పుడైనా ఒక స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దీన్ని మనము చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాము. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ప్రీవియస్ యొక్క హై ఏదైతే ఉందో దాని పైన క్లోజ్ కావడం. సో జనరల్గా ఇక్కడ నుంచి కిందికి రావాలి కాబట్టి ఈసారి మాత్రం పైన క్లోజ్ అయింది.